Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 3, verse 22. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 22వ వచనంలోనిది. The Lord your God, he shall fight for you. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక భయపడవద్దు. All of us love this verse. అందరము కూడా ఈ వాక్యం అంటే ఎంతో ఇష్టపడతాం. It is worthy of memorization. ఈ వాక్యము కంఠస్థం చేయడానికి కూడా మంచిది. Hide it in your heart. మీ హృదయాలలో దాన్ని భద్రం చేసుకోండి. What this verse says? ఈ వచనం ఏం చెప్తుంది? You shall not fear them, for it is the Lord your God who fights for you. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దు. Often we are tempted to fear in our lives. చాలాసార్లు మన జీవితంలో మనం భయపడుతూ ఉంటాం. But how to fight fear? అయితే ఈ భయం మీద మనం ఎలా పోరాడాలి? By trusting in the God who fights for you. ఎవరైతే మీ పక్షంగా పోరాడుతున్నాడో అట్టి దేవుని మీద నమ్మిక ఉంచాను. Yeah, Romans 8:31 says, రోమా 8:31 చెప్తుంది, if God is for us, who can be against us? దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు? As God's children, we fear only our God and nothing else. దేవుని బిడ్డలముగా మనం కేవలము దేవునికే భయపడతామండి, ఇంకా దేనికి భయపడం. Even we don't fear death. మనము మరణానికి కూడా భయపడం. As it is written in Job, యోబులో రాయబడినట్టుగా death is the terror of fears. That is, it is the superlative fear. మరణము అనేది భయానికి పరాకాష్ట. అంటే అది తారాస్థాయిలో భయం ఏంటి అంటే మరణమే. Yet we don't fear death. అయినప్పటికీ మనం మరణానికి కూడా భయపడం. Because of Jesus' death became a doorway to eternal life for us. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి మరణము నిత్య జీవానికి మనకి ద్వారం అయిపోయింది. Death is a promotion to a child of God. దేవుని బిడ్డకు మరణం అంటే అది ఒక హెచ్చింపు. When Christ died, యేసుక్రీస్తు మరణించినప్పుడు death died. మరణమే చచ్చిపోయింది. Then why to fear for a dead person? అలాగా చచ్చిపోయిన చావు గురించి మనం ఎందుకు భయపడాలి? So here when we see, అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు the two conquests over Sihon and over Og had filled Moses with a sense of God's matchless power. షీహోను యోగు ఆ రెండింటిని స్వాధీనపరుచుకున్న తర్వాత దేవుని యొక్క మహాశక్తి మీద ఇక్కడ వీరికి ఎంతో నమ్మకం, మోషేకు నమ్మకం కుదిరింది. God had promised to deliver Canaan of them. దేవుడు కానాను వారి కొరకు విడుదల చేస్తాను, ఇస్తానని చెప్పినాడు. Yes, I will give you Canaan, but you have to face these people. కానాను నేను మీకు ఇస్తాను కానీ ఈ ప్రజలను అయితే మీరు ఎదుర్కోవాలి. Now Joshua was slowly getting into the shoes of Moses. ఇప్పుడు యెహోషువ మెల్లగా మోషే స్థానంలోనికి వస్తున్నాడు. God spoke powerful words of encouragement. దేవుడు ఎంతో ప్రోత్సాహకరమైన మాటలు ఆయనతో మాట్లాడినాడు. And he persuaded him to face the enemy. ఈ శత్రువులను ఎదుర్కొనే విషయంలో దేవుడు యెహోషువను నడిపించినాడు. And same with us. మన విషయంలో కూడా అంతే. We may have got saved by his blood. మనం ఆయన రక్తము ద్వారా రక్షించబడినాం. But however, there are battles to fight. అయితే మనకి పోరాడడానికి ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. As we get closer and closer to God, మనము దేవునికి ఇంకా సమీపంగా వెళ్తూ ఉన్నప్పుడు the enemy starts choking us. ఈ శత్రువు మనల్ని ఊపిరి పట్టకుండా చేసేస్తాడు. And the enemy never wants us to enjoy the wonderful spiritual inheritance what the Lord had prepared for us. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన ఆత్మీయమైన ఈ స్వాస్థ్యం ఏదైతే ఉందో అది మనం పొందకుండా చేయాలని శత్రువు ప్రయత్నిస్తూ ఉంటాడు. See, Canaan is spiritual inheritance. చూడండి, కానాను అది ఆత్మీయమైన స్వాస్థ్యం. God is telling, go and possess it. దేవుడు అంటున్నాడు వెళ్ళి దాన్ని The స్వతంత్రించుకోమంటాడు. enemy is not allowing. అయితే మరి ఈ శత్రువు అది కానివ్వట్లేదు. So yet God would deliver us and give us victory. అయినప్పటికీ దేవుడే మనల్ని విడిపించి మనకు విజయాన్ని ఇస్తాడు. Now Moses was telling to Joshua not to be afraid. ఇప్పుడు మోషే యెహోషువ తోటి భయపడవద్దని చెప్తున్నాడు. And not to fear his enemies. తన శత్రువులకి భయపడవద్దు అంటున్నాడు. Two things he would have him consider for his encouragement. తనను ప్రోత్సహించడానికి మోషే 2 సంగతులు బహుశా చూసినాడు. Firstly, మొదటిది, Joshua has to remember what God has done in the past. యెహోషువ దేవుడు గతంలో ఏమి చేసినాడో ఆ విషయాలు గుర్తు చేసుకోవాలి. Joshua had seen wonderful victories already wrought by God. దేవుడు అనుగ్రహించిన అనేకమైన విజయాలు అప్పటికే యెహోషువ చూసి ఉన్నాడు. He is the eyewitness for the 10 great miracles performed by God in Egypt at that time
of their deliverance from bondage. ఎప్పుడైతే వారి దాసత్వం నుంచి దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడో అప్పుడు దేవుడు చేసిన 10 అద్భుతమైన కార్యాలకి ఈయన యెహోషువ కళ్ళారా చూశాడు. కల్లారా చూసినాడు. Even he knew how the Egyptian armies were drowned in the Red Sea. ఈ ఐగుప్తు సైన్యమంతా కూడా ఎర్ర సముద్రంలో ఎలాగ మునిగిపోయినారో అది కూడా చూసినాడు. One brother, after years of research, found ఒక సహోదరుడు చాలా రోజులు పరిశోధన చేసిన తర్వాత తెలుసుకున్నాడు, they have taken 22,000 papyrus papers. 22,000 పాపిరస్ కాగితాలను లేకపోతే చుట్టలను వారు తీసుకున్నారు. Oh, in those days, they were using papyrus to write things. ఆ దినాలలో ఈ పాపిరస్ అన్న చుట్టల మీద వాళ్ళు రాస్తూ ఉండేవారు. 22,000 papyrus sheets were found in the tomb of Ramses II. రామసేస్ 2 అన్న ఆ ఫరో యొక్క సమాధిలో ఈ 22,000 పాపిరస్ చుట్టలు వాళ్ళు కనుగొన్నారు. So he was the pharaoh at the time of Exodus. అంటే ఈ నిర్గమకాండ కాలంలో ఆయన ఫరోగా ఉండినాడు. Oh, those papyrus started revealing very startling facts. ఈ పాపిరస్ చుట్టలు ఎంతో మనకి ఆశ్చర్యం కల్పించే సత్యాలను బయలుపరిచినాయి. What is written there? వాటిలో ఏమి రాయబడింది? Pharaoh lost 22,000 chariots. ఫరో 22,000 ఈ రథాలను పోగొట్టుకున్నాడు. Out of those 22,000 chariots, only 600 are iron chariots. 22,000 ఈ రథాలలో 6,000 మాత్రమే అవి ఇనుప రథాలు. And 50,000 cavalry, that is horsemen. అంటే 50,000 మంది ఈ రౌతులు గుర్రం మీద ఉండే రౌతులు. And a total of 95,200 horses. అవన్నీ కలిపి 95,200 horses. 95,200 గుర్రాలు. Because 22,000 chariots are there. ఎందుకంటే 22,000 రథాలు ఉన్నాయి. And 600 iron chariots are there. 600 ఇనుప రథాలు ఉన్నాయి. And some of the people individually they may be going on horses also. కొంతమంది సైనికులు వాళ్ళు కూడా కొన్ని గుర్రాల మీద వెళ్తూ ఉంటారు. And total of 95,200 horses. 95,200 గుర్రాలు. And what about the Egyptian army? ఐగుప్తు యొక్క సైన్యం సంగతి ఏంటి? 2,95,200. 2,95,200 మంది. Yeah, when they were drowned in the Red Sea. ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ సంఖ్య. Oh, what a colossal loss. అంటే ఎంత పెద్ద నష్టం అండి అది. God's hand is not shortened. దేవుని యొక్క హస్తము అది కొరచ కాలేదు. Secondly, he had to consider what God had promised for the future also. రెండవదిగా భవిష్యత్తు కోసము దేవుడు ఏదైతే వాగ్దానం చేసినాడో అది కూడా యెహోషువ గుర్తు చేసుకోవాలి. God promised to fight their battles. వారి యుద్ధాలన్నీ కూడా దేవుడే పోరాడతానని చెప్పినాడు. The conquest narratives emphasize the truth that without Lord's help, Israel's victory would be impossible. ఇశ్రాయేలీయులు స్వాధీనపరచుకున్న ప్రతి విజయం గురించి కూడా మనం ఆలోచిస్తే దేవుని యొక్క సహాయం లేకుండా ఎటువంటి విజయం కూడా అది సాధ్యమయ్యేది కాదు అని మనకు అర్థమవుతుంది. If we see in detail, మనం కనుక వివరంగా చూసుకుంటే in the life of Joshua, యెహోషువ జీవితంలో he had witnessed in the past as to how the Israelites were delivered from Egypt. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు ఎలాగ విడిపించబడ్డారో దాని కల్లారా చూసినాడు. And how the Red Sea was divided. ఆ ఎర్ర సముద్రం ఎలాగ పాయలుగా చేయబడిందో. And how the Pharaoh's armies were drowned. ఫరో యొక్క సైన్యమంతా ఎలాగ మునిగిపోయినారో. How God fed nearly 30 lakhs Israelites every day with manna. ప్రతి రోజు 30 లక్షల ఇశ్రాయేలీయులకు మన్నాతో దేవుడు ఎలాగ పోషించినాడో. How God brought those quails. ఆ పూరేలను దేవుడు ఎలాగ ఇచ్చినాడో. How the Lord gave victory over the Amalekites at Rephidim. రెఫీదీము దగ్గర అమాలేకీయుల మీద దేవుడు ఎలాగ విజయం ఇచ్చినాడు. Oh, about that battle we read in Exodus 17:8-16. ఈ యుద్ధం గురించి మనము నిర్గమకాండము 17:8-16 వరకు చూస్తాం. Like that, so many other things Joshua have witnessed. అలాగా అనేకమైన విషయాలు యెహోషువ కల్లారా చూసినాడు. Such a victorious past would be a rudder to push them forward. గతంలో ఉన్న ఇటువంటి గొప్ప విజయాలన్నీ కూడా అవి ఒక కళ్ళెం వలె వీళ్ళని ముందుకి గెంటుతూ ఉంటాయి. And even in our lives, అలాగే మన జీవితంలో కూడా if you recollect and count the blessings of the past, they are many. మన గతంలో కూడా ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం, విజయాలు పొందుకున్నామో అవి చాలా ఎక్కువ ఉంటాయి. In all our battles, మన యుద్ధాలన్నీ కూడా we have witnessed the mighty hand of God. దేవుని యొక్క మహా గొప్ప
బలమైన హస్తాన్ని మనం అనుభవించినాం. We know well how the victories were wrought. ఇటువంటి విజయాలన్నీ కూడా ఎలాగ పొందుకున్నామో మనకు తెలుసు. But as a Christian, అయితే క్రైస్తవునిగా the battles will not end till we leave this world. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే అంతవరకు కూడా ఈ యుద్ధాలు ఆగవండి. Christian life is a battleground. క్రైస్తవ జీవితమే అదొక యుద్ధ భూమి. One after the other battles will be there. ఒక యుద్ధం తర్వాత ఇంకొక యుద్ధం వస్తూనే ఉంటుంది. For some people the battles are within the family. కొంతమందికి ఈ యుద్ధాలు వారి కుటుంబంలోనే ఉంటాయి. Maybe due to the spouse or children or relatives. భార్య భర్తలు లేకపోతే పిల్లల గురించి. For some it is in the places of work. కొంతమందికి వాళ్ళు పనిచేస్తున్న కార్యాలయాల్లో యుద్ధాలు ఉంటాయి. For some in their neighborhood. కొంతమందికి వారి ఇరుగు పొరుగు వారితో ఉంటాయి. For others the battles can be within themselves, such as chronic ailments. కొంతమందికేమో ఈ యుద్ధాలన్నీ కూడా వారిలోనే అంటే కొన్ని మరణాంతకరమైన వ్యాధి రోగాలతో ఉంటాయి. Some are having financial crisis. కొంతమందికి ఆర్థికమైన సమస్యలు ఉంటాయి. But remember, అయితే గుర్తుపెట్టుకోండి, based on the faithfulness of God in the past, దేవుడు గతంలో ఎటువంటి విశ్వాసత కనపరిచినాడో దాని ఆధారంగా and చేసుకొని counting on the unchanging promises for the future, మన భవిష్యత్తుకు మార్పు చెందని వాగ్దానాలు ఏదైతే దేవుడిచ్చినాడో అది కూడా జ్ఞాపకం చేసుకొని we can go forward. మనం ముందుకి వెళ్ళొచ్చు. We need not be anchored in one place. మనం ఏదో ఒక దగ్గరే నిలిచిపోయి ఉండడానికి అవసరం లే. The past must be a rudder, చుక్కాని. మన గతంలో ఉన్న సంగతులన్నీ కూడా మనల్ని ముందుకి గెంటే చుక్కానిగా ఉండాలి. For many Christian workers, చాలా క్రైస్తవ పనివారికి launching a new mission is a big battle. ఒక కొత్త పని ఆరంభించాలి అంటేనే అదొక పెద్ద యుద్ధం. Sometimes when we go on gospel campaigns to unreached areas, కొన్నిసార్లు ఎక్కడైతే ఈ సువార్త అందలేదో అట్లాంటి ప్రాంతాలకి సువార్త యాత్రకు వెళ్తాము, the gospel field will be a battleground. అక్కడ ఉన్న ఈ బహిరంగ సువార్త అదంతా కూడా యుద్ధ భూమిలాగే ఉంటుంది. I can quote few examples from my ministry on how we faced battles while working in North India. ఉత్తర భారతదేశంలో ఇలా సువార్త నిమిత్తం మేము పరిచర్యకి వెళ్ళినప్పుడు మేము ఎటువంటి యుద్ధాలు ఎదుర్కొన్నామో నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు చెప్పగలను. But even today when we can see the enemies of gospel everywhere. నేటి దినము కూడా ఈ సువార్తను వ్యతిరేకించే శత్రువులు వారితోటి యుద్ధము అది ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. Satan, knowing fully that his time is short, is working very swiftly. సాతాను తన సమయం చాలా కొద్దిగా ఉందని చెప్పి ఎంతో త్వరితంగా పనిచేస్తూ ఉన్నాడు. Therefore take courage from today's verse for our meditation. అందుకని నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకున్న ఈ వాగ్దానము ద్వారా మీరు ధైర్యం పొందండి. Same truths let us apply to our lives. ఈ సత్యాలు మన వ్యక్తిగతమైన జీవితంలో మనము అన్వయించుకుందాం. But Jesus Christ is an overcomer. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రతిదాన్ని జయించినవాడు. You also can be a overcomer. మీరు కూడా జయించేవారుగా ఉండగలరు. We are not called to walk and fight in our strength. మన బలముతోటి మనము నడవాలి, మన బలముతోటి పోరాడాలి అని పిలవబడలేదు. But we are called to walk and fight in his strength. అయితే మనము క్రీస్తు యొక్క శక్తి ద్వారా మనము పోరాడడానికి నడవడానికి పిలవబడ్డాం. God will fight for us. దేవుడే మన పక్షంగా పోరాడతాడు. Don't be discouraged. మీరు నిరుత్సాహం చెందొద్దు. The one who called you for a specific ministry is faithful. ఒక నిర్దిష్టమైన పరిచర్య కొరకు ఎవరైతే మిమ్మల్ని పిలిచినాడో ఆయన నమ్మదగినవాడు. Launch into the deep. మీరు ఆ లోతులోనికి మీరు నడిపించండి. May God help you to recollect all your past victories and get strengthened. ఆ గతములో దేవుడు ఎటువంటి విజయాలు ఇచ్చినాడో అవన్నీ కూడా మీరు గుర్తు చేసుకొని బలం పొందాలి. Also, may God help you to hold on to his promises and be encouraged. అంతేకాకుండా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని చేపట్టుకుంటూ ప్రోత్సహించబడడానికి దేవుడు సహాయం చేయను. Oh, God will surely fight your battles. దేవుడు ఖచ్చితంగా మీ యుద్ధాలను పోరాడు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, as the children of God, O Lord, in one way, we are married to battles. దేవుని పిల్లలముగా ఒక విధానంలో చెప్పాలి అంటే యుద్ధాలకే మేము పెళ్లి చేయబడిన వారుగా అయిపోయినాం. So nothing can separate us from the battles. అంటే యుద్ధాల నుంచి ఏవి కూడా మమ్మల్ని వేరు చేయలేవు. So throughout our lifetime, battle after battle, in some form or other we have to face. అయితే మా జీవితకాలం అంతట్లో కూడా యుద్ధం వెంబడి యుద్ధం ఏదో రీతిగా మేము పోరాడుతూనే ఉండాలి. Satan knows that his time is short. సాతాను తన సమయం చాలా కొద్దిగా ఉందని ఎరుగును. Day and night he is working against us. దివారాత్రములు మాకు వ్యతిరేకంగా But పనిచేస్తున్నాడు. two wonderful things you have given to అయితే us. రెండు అద్భుతమైన విషయాలు ఈ రోజు మాకు అనుగ్రహించినారు. Oh Lord, as the children of God, on two things we can have our guaranteed guarantee. దేవుని యొక్క పిల్లలముగా రెండు విషయాల మీద మేము నిర్దిష్టమైన గ్యారంటీ కలిగి ఉండగలం. Past experiences. మా గతంలో మేము పొందుకున్న అనుభవాలు. Oh Lord, you were so faithful till today.
ఈ నేటి దినం వరకు కూడా మీరు ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. Not that we have not faced battles. మేము యుద్ధాలు ఎదుర్కోలేదని కాదు, You have given victory over battles till today. ఈ నేటి దినం వరకు కూడా ప్రతి యుద్ధం మీద మీరే మాకు విజయం ఇచ్చినారు. And secondly, రెండవది, future promises. భవిష్యత్తులో మా కొరకు వాగ్దానాలు The ఇచ్చినారు. promises which are there for our future battles. ప్రభా, మా భవిష్యత్తులో చేయాల్సిన పోరాడవలసిన యుద్ధాల కొరకు మీరు ఇచ్చిన వాగ్దానాలు So help us always to remember the past victories and also, Lord, the future promises. అందుకనే ప్రభా, మేము గతంలో మేము ఎటువంటి విజయాలు పొందుకున్నామో అవి జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే భవిష్యత్తు కొరకు మీరు ఇచ్చిన వాగ్దానాలు గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయండి. Lead us, O Lord. మమ్మల్ని నడిపించండి ప్రభా. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.